నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను తన పరిధిలోకి తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇలాంటి అంశాల మీద గురించి మనతో మాట్లాడడానికి యూపీఎస్సీ ఫ్యాకల్టీ, పొలిటికల్ అనాలిసిస్ట్, ప్రముఖ తేజస్వి గారు ఉన్నారు. మేడం, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటే రాష్ట్రంలో అందరికీ సమన్వయం జరుగుతుందా? యాక్చువల్లీ ఇక్కడ కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకోవడం అనడం కంటే కూడా మనం డెప్యుటేషన్ రూల్స్ గురించి ఆలోచించాలి. సో ఎప్పుడైనా కానీ సెంటర్ సపరేట్ పరిధి అంటూ ఉండదు, సెంటర్ క్యాడర్ అంటూ ఉండదు, స్టేట్ క్యాడర్స్ మాత్రమే ఉంటాయి. సో సెంటర్కి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు డెప్యుటేషన్ రూల్స్ మీద స్టేట్ నుంచి రిక్వైర్మెంట్ అడుగుతుంది. మీరు కొంతమంది ఆఫీసర్స్ని పంపించండి, టెంపరీగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని లిస్ట్ ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది. కానీ స్టేట్స్ వీళ్ళని రాను రాను పంపించడం తగ్గించారు. సో 2011 నుంచి తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 25% వరకు సెంటర్కి వీళ్ళు పంపించట్లేదు. సో స్టేట్స్కి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా తక్కువ మెంబర్స్ ఉన్నారని, అర్జెంట్ నీడ్స్ అని. కానీ సెంటర్కి సపరేట్గా ఎవరు లేరు కాబట్టి సెంటర్కి చాలా విషయాల్లో ప్రాబ్లం వస్తుంది. సో ఐఏఎస్ ఐపీఎస్ అండ్ స్పెసిఫికలీ ఐఎఫ్ఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ మీద సో సెంటర్ కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేసిన వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల డెప్యుటేషన్ రూల్స్లో రూల్ 6 ప్రకారం అమెండ్మెంట్ తీసుకురావాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఒక అమెండ్మెంట్ని ప్రపోజల్ చేశారు స్టేట్స్కి. సో ఇప్పుడు మీరు వినకపోతే మేము తర్వాత సెంటర్ డెసిషన్ తీసుకుంటుంది, మాకు కావాల్సిన వాళ్ళని తీసుకుంటాం, మాకు కావాల్సినప్పుడు తీసుకుంటాం, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము తీసేసుకుంటాం అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో బ్యాక్గ్రౌండ్ రీజన్స్ జెన్యూనే ఉన్నా కానీ ఇక్కడ స్టేట్స్ ఒప్పుకోవట్లేదు. మనం చూస్తే ఆల్మోస్ట్ లైక్ చాలామంది లెటర్ రాశారు, మమతా బెనర్జీ 2 లెటర్స్ రాసింది, కేసీఆర్ గారు లెటర్ రాశారు, అండ్ చాలామంది హార్ష్గా రిప్లై ఇచ్చారు. బీజేపీ రూలింగ్ స్టేట్స్ తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో రూల్స్లో తీసుకున్నట్టయితే సెంటర్ డిసైడ్ చేయడం వరకు సెంటర్ డెసిషన్ అమెండ్మెంట్ తీసుకున్నా పర్లేదు, కానీ మాకు కావాల్సిన ఆఫీసర్ని కావాల్సినప్పుడు తీసుకుంటాం అండ్ స్టేట్కి ఇలాంటి దాంట్లో ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తే మాత్రం స్టేట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం పాయింట్ మీద కంటిన్యూస్గా ఒక రిఫ్ట్ వచ్చే పాసిబిలిటీ ఉంది అండ్ నెగిటివిటీ హయ్యర్ రేషియోలో క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎగ్జాంపుల్, రీసెంట్గా పిఎం మోడీ గారు కండక్ట్ చేసిన మీటింగ్లో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బ్యూరోక్రాట్స్ ఎవరూ అటెండ్ అవ్వలేదు, అంటే వాళ్ళు నిరసన చూపించడం లాగా. సో మీటింగ్కి అటెండ్ అవ్వకపోవడం అనేది సమ్వేర్ లైక్ ఇట్స్ డెస్ట్రక్షన్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఒకటి స్టేట్స్ తప్పు అయి ఉండొచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం సెంటర్ దాన్ని ఎంతవరకు కోఆపరేటివ్గా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. సో అమెండ్మెంట్ ఒక పరిధి వరకు వస్తే పర్లేదు, కానీ మేము ఇలాగే చేస్తామని ముందు ఇచ్చిన అమెండ్మెంట్ వరకు ఇట్ వాజ్ ఓకే. బట్ January 12th మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ ఇచ్చారు. సో దాంట్లో మేము ఒక టైం ఇస్తాం అండ్ మేమే నెంబర్ ఇస్తాం, మాకు కావాల్సిన వాళ్ళని ఈ టైంకి ఇవ్వాలి అంటే ఇవ్వాలి, లేదు అని అంటే మేమే తీసుకెళ్ళిపోతాం, మీరు ఇవ్వకపోయినా మీకు నో క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు అది చెప్పింది. సో దీనికి మాత్రం స్టేట్స్ ఒప్పుకోరు అండ్ ఇది ఒక లాంగ్ టర్మ్ డిస్కషన్ లాగా ఉంటుంది. ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? సో ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 2 ప్రకారం మనం ఎప్పుడైనా కానీ ఒక ఫెడరలిజంకి సంబంధించిన ఆస్పెక్ట్ని సెంట్రల్ పరిధిలో అమెండ్మెంట్ చేసినప్పుడు మనకి సగం వరకు స్టేట్స్ పర్మిషన్ కావాలి. సో మనం రీసెంట్గా తీసుకున్నట్టయితే జిఎస్టీ ఏదైతే ఉందో, జిఎస్టీ అప్పుడు కూడా చాలాసార్లు సగం స్టేట్స్ని కన్విన్స్ చేయడానికి జిఎస్టీ కాంపెన్సేషన్ని ప్రొవైడ్ చేసి మరి కన్విన్స్ చేసి ఫెడరలిజం బిల్ని పాస్ చేయడానికి ట్రై చేశారు. సో ఎప్పుడు అమెండ్మెంట్ పార్లమెంట్ చేతిలో ఉన్నా కానీ మనకి స్టేట్స్ కంటూ కూడా కొన్ని పవర్స్ ఉండాలి, వాళ్ళ ఒపీనియన్ మ్యాటర్స్ కాబట్టి మనం స్టేట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో అలాగే ఈ అమెండ్మెంట్ ఎప్పుడైతే స్టేట్స్కి సంబంధించిన విషయం కాబట్టి సగం వరకు స్టేట్స్ ఒప్పుకోవాలి అని చెప్తుంది. సో ఇది ఒప్పించడానికి స్టేట్ నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. సో ఫెడరలిజం ఒకటి అండ్ ప్రాక్టికల్ పాసిబిలిటీ చూసినా కానీ ఇది అంత కరెక్ట్ కాదు, అంటే ఇప్పుడున్న డ్రాస్టిక్ అమెండ్మెంట్ కరెక్ట్ కాదు. వాళ్ళు కనీసం సెంటర్ తీసుకుంటుంది కావాల్సిన వాళ్ళని అన్నంత వరకు పర్ఫెక్ట్, ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, సపరేట్ క్యాడర్ లేదు, స్టేట్స్ వాళ్ళే ఇవ్వాలి, సో ఇంకొక ఆప్షన్ లేదు. బట్ స్టిల్ నాకు ఇదే ఆఫీసర్ కావాలి, ఇప్పుడే తీసేసుకుంటాను, ఇలాగే తీసేసుకుంటాను అంటే వన్ మోర్ ఎగ్జాంపుల్,
వెస్ట్ బెంగాల్లో ఒక చీఫ్ సెక్రటరీ లాస్ట్ మినిట్లో తను నెక్స్ట్ డే రిటైర్మెంట్ అయిపోతుంది అన్నప్పుడు తను స్టేట్ గవర్నమెంట్తో చాలా కోఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ మినిట్లో డ్యూటీ వేసి సెంటర్కి వచ్చేసేయాలి డెప్యూటేషన్ మీద అండ్ మీరు మా కింద వర్క్ చేయాల్సిందే అని చెప్పింది. సో ఇలా చేస్తే ఎంతో కొంత యూనియన్ అథారిటేటివ్గా బిహేవ్ చేస్తున్నట్టు స్టేట్స్కి మెసేజ్ వెళ్తుంది. అండ్ మనం కోవిడ్ టైమ్స్లో ఆల్రెడీ వ్యాక్సిన్ ఇష్యూ చూసాం, జిఎస్టీ కాంపెన్సేషన్ ఇష్యూ చూసాం, ప్రైజెస్ మీద డిఫికల్టీ రావడం చూసాం, అండ్ మైగ్రేషన్ అప్పుడు రైల్వేస్ ప్రొవైడ్ చేయకపోవడం చూసాం. సో ఇదంతా ఎంతో కొంత కోఆపరేటివ్ ఫెడరలిజం లేదు అనే మెసేజ్ ఇస్తుంది. కాబట్టి సెంటర్ బెటర్ ప్రాపర్గా నెగోషియేట్ చేసుకుంటే బాగుంటుంది. స్పెసిఫిక్గా మీరు చెప్పినట్టు ఆర్టికల్ 368 కూడా అదే చెప్తుంది. కాబట్టి మనకి కాన్స్టిట్యూషన్ కూడా ఎంతో కొంత కోఆపరేటివ్గా వెళ్ళండి అని చెప్పినట్టే. సో ఇట్స్ బెటర్ టు ఫాలో దాట్. ఆల్ ఇండియా క్యాడర్ రూల్స్ మార్చే ప్రయత్నం వెనుక మోడీ ఉద్దేశం ఏంటంటారు? యాక్చువల్లీ మనకి మెజారిటీ గవర్నమెంట్ ఉండి అండ్ కొన్నిసార్లు చరిస్మాటిక్ పాలిటిక్స్ వస్తే మనం కంటిన్యూస్గా చెప్పడమే మోడీ గవర్నమెంట్ అంటున్నాం. కానీ దాని వెనకాల క్యాబినెట్ డెసిషన్ ఉండొచ్చు అండ్ దాని వెనకాల ఒక కమిటీ డెసిషన్ ఉంది. అంటే కమిటీ రిపోర్ట్లో కూడా చెప్పారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడానికి మాత్రం కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్, కేరళ లాంటి స్టేట్స్ అండ్ స్పెసిఫిక్గా రీసెంట్ తమిళనాడు సెంటర్ వర్సెస్ స్టేట్ కేసులో కూడా స్టేట్స్ అంతగా కోఆపరేట్ చేయకపోవడం అండ్ బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ పంజాబ్లో ఏం జరిగిందని చూసాం. సో దీనివల్ల ఎంతో కొంత సెంటర్ స్టేట్స్ మీద తన అథారిటీ చూపించడానికి ట్రై చేస్తుంది. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు మోడీ గారే అని చెప్పలేము. కాకపోతే సెంటర్కి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది అని అయితే వీ కెన్ అబ్జర్వ్ ఇట్ పాస్ట్ ఇన్సిడెంట్స్ని బట్టి.